పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు ప్రేమితులారా, కథోలిక దైవవచన క్యాలెండర్లో చిట్ట చివరి ఆదివారం చాలా ప్రముఖమైనది. తల్లి తిరుసభ విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు మహోత్సవాన్ని చేసుకోమని ఆదేశిస్తూ ఉంది. ఈ పండుగ 1925 సంవత్సరంలో ప్రారంభమైనది. అయితే ఈ పండుగ వెనుకమాల కారణాలు చాలా ఉన్నాయి. ప్రజల యొక్క మనస్సులు మారిపోతూ ఉన్నాయి. భావోద్వేగాలకు ఆనకట్టలు లేనే లేవు. మనుషులు చపలచితులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. 1925 సంవత్సరం వరకు అమెరికా దేశంలో అబార్షన్ అటువంటి పదము వినిపించలా. కానీ అప్పటి నుండి చట్టపరము అయింది. గే మ్యారేజెస్, సేమ్ సెక్స్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటం ప్రపంచం విడిగా ముందుకి వెళ్ళిపోతూ ఉంది. ఇది ఖచ్చితంగా పిచ్చితనమే అనాలి. అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. సెక్యులరిజం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో భక్తినాథ పాపు గారు దేవుని మర్చినటువంటి ఈ జనావళికి నిజమైనటువంటి రాజు ఎవరు అని పరిచయం చేయాలని క్రీస్తు రాజు మహోత్సవాన్ని ప్రారంభించారు. అయితే ప్రేమితులారా, అప్పటి సందర్భం కన్నా ఈ పండుగ ప్రస్తుత సమయంలోనే ఎక్కువగా ఇముడుతుంది. కారణం ఎందుకంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి బిడ్డలు జెడ్ జనరేషన్కి చెందినటువంటి వ్యక్తులు. అంటే వీళ్ళందరూ కూడా స్మార్ట్ వర్కర్స్. ఒకప్పుడైతే చెమటోర్చి కండలు కరిగిస్తే తప్ప భోజనం పళ్ళెంలోకి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు స్మార్ట్ వర్కర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా దర్జాగా సంపాదన చేసేస్తూ ఉంటారు. అయితే 2020 తర్వాత పుట్టినటువంటి బిడ్డలు ఆల్ఫా జనరేషన్కు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు డబుల్ స్మార్ట్. ఎలా అంటే తల్లి గర్భములోనే అన్నీ నేర్చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి గురువు బోధన అవసరం లేదు. తల్లి గర్భం నుండి బయటికి రాగానే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వాళ్ళందరికీ వాళ్ళే ఆపరేట్ చేసేసుకుంటూ ఉంటూ ఉంటారు. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, గతంలోనేమో ప్రజలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏకంగా దేవుడు లేడని చెప్పేస్తూ ఉన్నారు. చెప్పటం మాత్రమే కాదు, దేవుడు లేడని వాదిస్తూ ఉన్నారు. అందుకనే నేనంటాను, క్రీస్తు రాజు మహోత్సవము ప్రస్తుత సమయంలో చాలా అంటే చాలా ప్రముఖమైనది. బ్రతుకుతున్నటువంటి మనుషులకు, జ్ఞానములో ఎదుగుతున్నటువంటి మనుషులకు, చదువులో ఎదుగుతున్నటువంటి, టెక్నాలజీలో ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాస్తవం తెలియాలి. ఏది నిజమైనటువంటి రాజ్యం, ఎవరు నిజమైనటువంటి రాజు అని. యేసు ప్రభుల వారు పిలాతు ముందు నిలబడినప్పుడు యోహాను శుభవార్త 18వ అధ్యాయము, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది అని చెప్తూ ఉంటారు. అవును ప్రియమిత్రులారా, ఇహలోక సంబంధించినటువంటి రాజులకు, పరలోకానికి సంబంధించినటువంటి రాజుకు మధ్య వ్యత్యాసము చాలా అంటే చాలా ఉంది. ఇహలోక సంబంధించినటువంటి రాజును ఎవరెన్నుకుంటారు అంటే ప్రజలు. 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఇహలోక సంబంధించినటువంటి రాజులను ఎన్నుకుంటూ ఉంటారు. గమనించండి, మన దేశాన్ని ఉన్నత పదంలో నడిపించడానికి రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం ఓటు. కానీ పలు సందర్భాలలో 500కి, 1000 రూపాయలకి, 2000 రూపాయలకి మన ఓటును అమ్మేసుకుంటూ ఉన్నాం. మన ఓటుకి ఘోష పట్టిస్తూ ఉన్నాం. అయితే పరలోక సంబంధించినటువంటి రాజును ఎవరు ఎన్నుకుంటారు అంటే సాక్షాత్తు దేవుడే ఎన్నుకుంటూ ఉంటాడు. మనము ఏ విధంగా ఆయన ఎన్నుకోలేం. ఆఖరికి మనం ప్రాణం పెట్టినా కానీ ఆయనను ఎన్నుకోలేం. ఇహలోక సంబంధించినటువంటి రాజు గెలిచినప్పుడు ఆ ఆనందము, సంతోషము కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ పరలోకానికి సంబంధించినటువంటి రాజు జన్మించినప్పుడు ఆ పండుగ సెలబ్రేషన్ యావత్ ప్రపంచం మొత్తం చేసుకుంది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు యూదులకు రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. ఆయన జన్మించినప్పుడు మాత్రమే కాదు, ఆయన మరణించినప్పుడు కూడా ఈ భూమి కంపించును అని మత్తయి శుభవార్త 27:51 మనం చూస్తూ ఉంటాం. అవును క్రీస్తునందు ప్రేమితులారా, ఇహలోక సంబంధించినటువంటి రాజు ఎన్నుకోబడినప్పుడు ఆయన చేసినటువంటి మొదటి పని వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవటం, కుటుంబ అవసరాలను తీర్చడం, రక్త సంబంధుల యొక్క అవసరాలను తీర్చడం, స్నేహితుల యొక్క అవసరాలను తీర్చడం, అటు పిమ్మటే సేవలోకి వెళ్తూ ఉంటారు. కానీ పరలోకానికి సంబంధించినటువంటి రాజు ఎటువంటి వాడంటే
ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. ఆయన తనను తాను రిక్తును చేసుకొని సేవకు రూపం దాల్చి మానవునిగా మన మధ్యలో జన్మించాడని వాక్యము సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనము, మనుష్య కుమారుడు సేవించటికే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయనకున్నటువంటి మొట్టమొదటి ధర్మం ఏమిటి అంటే సేవ చేయటం. ఇహలోక సంబంధించినటువంటి రాజు మనిషి తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు, దండిస్తాడు. కానీ పరలోక సంబంధించినటువంటి రాజు మనము తప్పు చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు. పైగా మన తప్పులను ఆయన స్వీకరించి మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవిస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో మనం ఈ మాటలను చూస్తూ ఉంటాం. కారణం ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఇలా చెప్పుకుంటూ పోతే క్రీస్తునందు ప్రేమితులారా, ఇహలోక సంబంధించినటువంటి రాజులకు పరలోకానికి సంబంధించినటువంటి రాజుకు మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే పరలోకానికి సంబంధించినటువంటి రాజు గురించి పరిశుద్ధ గ్రంథము అనేక ప్రవచనాలు చేసింది. ముందుగానే ఆ రాజు గురించి యావత్ ప్రపంచానికి ప్రకటనలు పంపించబడ్డాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితమి, అతడు రాజ్యభారమును వహించెను. ఆశ్చర్యకరుడైనటువంటి సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు అని అతనికి పేరెడుదురు. క్రీస్తునందు ప్రేమితులారా, యెషయా గ్రంథము యేసు ప్రభు పుట్టడానికి దాదాపు 500 సంవత్సరాలు ముందే రాయబడింది. ఈ ప్రవచనము చాలా ముందుగా రానుటువంటి రాజు గురించి ప్రకటించబడింది. మనము ఒక కుమారుని బడిసెదము, ఆయన రాజ్యభారమును వహించెను. ఆయన ఎటువంటి వాడంటే ఆయన శాశ్వత జనకుడు. ఇకలోక సంబంధించినటువంటి రాజులు ఎటువంటి వారంటే వారి యొక్క పదవి కాలము కేవలము 5 సంవత్సరాలు, పలు దేశాలలో 6 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ యొక్క టెన్యూర్ కేవలము 5 మాత్రమే. కానీ పరలోక సంబంధించినటువంటి రాజు ఎటువంటి వాడంటే ఆయన శాశ్వత జనకుడు. ఆయన పదవి కాలము టెన్యూర్ ఎంతకాలం అంటే శాశ్వతంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ రాజు ఎటువంటి వాడంటే దీర్ఘ శాంతము కలిగినటువంటి రాజు. ప్రేమితులారా, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే మీరు వెళ్ళి ఫలించండి అని. కానీ మనిషి ఫలించడానికి బదులుగా పాపములో జీవిస్తూ ఉన్నాడు. పాపములో జీవిస్తున్నటువంటి మనిషిని బట్టి దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అబ్రహామును పంపించి ఉన్నాడు, కుమారులను పంపించి ఉన్నాడు, యాజకులను పంపించి ఉన్నాడు, ప్రవక్తలను పంపించి ఉన్నాడు. కానీ మనుషులు పరివర్తన చెందటం లేదు. సౌలుకి 40 సంవత్సరాలు ఇచ్చాడు, దావీదుకి 40 సంవత్సరాలు ఇచ్చాడు, సొలొమోను మారుతాడని 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అదే దేవుడు ఇప్పుడు 2000 సంవత్సరాల వరకు మన కోసము వేచి ఉన్నాడు. మనం మారుతామని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకనే రెండవ రాకడ ఇంకా సంభవించలేదు. అయితే ఇటువంటి రాజు గురించే యెరెమీయా ప్రవక్త కూడా ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. యెరెమీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞతతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. క్రీస్తునందు ప్రేమితులారా, యెరెమీయా చక్కనటువంటి ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. మీరు గమనించారో లేదో, ప్రతి స్కూల్లో కూడా అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీ చిట్ట చివరిగా జాతీయ గీతం ద్వారా ముగించబడుతుంది. ఈ అసెంబ్లీ మరొక గీతం ద్వారా ప్రారంభించబడుతుంది. ఏంటిది అది? వందే మాతరం. మనకున్నటువంటి రాజులు చాలా సందర్భాలలో అవినీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ యెరెమీయా ప్రకటించినటువంటి రాజు ఎటువంటి వాడంటే నీతి కలిగినటువంటి రాజు. ఇందులో అవినీతి ఉండదు. మనం పాడేటువంటి దేశభక్తి గీతం యొక్క భావాన్ని తీసుకొచ్చినటువంటి రాజు. సస్య శ్యామలం మాతరం. మన దేశంలో సిరి సంపదలు ఏర్పరిచినటువంటి విజ్ఞాత కలిగినటువంటి రాజు. మన దేశంలో అవినీతిని పారద్రోలి నీతిని ఏర్పాటు చేసినటువంటి రాజు వస్తాడని యెరెమీయా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క రాజు గురించే మికా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో తెలియజేయబడుతుంది. ఆ రాజు బెత్లెహేము ఎఫ్రతా, నీవు మిక్కిలి చిన్నదానమని భయపడవద్దు, ఆయన మీ నుండే ఉద్భవించునని మికా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు. అవును ప్రియమిత్రులారా, ఇహలోకి సంబంధించినటువంటి రాజుల యొక్క సింహాసనము బంగారంతో తయారు చేయబడి ఉంటుందేమో, కానీ పరలోకి సంబంధించినటువంటి రాజు యొక్క సింహాసనం సిలువే. ఇహలోకి సంబంధించినటువంటి రాజు బంగారపు కిరీటాన్ని మోస్తూ ఉంటాడేమో,
కానీ పరలోకి సంబంధించినటువంటి రాజు యొక్క కిరీటం ముళ్ళ కిరీటం. గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎంత విన్నా కానీ మనుషుల వంటి మనము ఇహలోక సంబంధించినటువంటి రాజులని కొలుస్తూ ఉంటాం, వాళ్ళనే ఆరాధిస్తూ ఉంటాం. నిజమైనటువంటి దేవుడును, ప్రకటించబడినటువంటి దేవుడును, రక్షణ ఇచ్చినటువంటి రాజును మనము ఎప్పుడు కూడా వెనక్కి పెడుతూనే ఉంటాం. మనం ఆరాధించుకున్నటువంటి యేసయ్యను ఎప్పుడు ఎలా కొలుస్తామంటే, పారాసెటమాల్ దేవుడుగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. అదేనండి, జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం కదా, కష్టం వచ్చినప్పుడే ఆయన గుర్తుకొస్తాడు. దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చేసి పెట్టు అని ఆయనను ఎల్లప్పుడూ అర్థిస్తూనే ఉంటాం. కానీ ఆయన మాత్రము రాజుగా ఎప్పుడు కూడా కొలవనే కొలం. ఎందుకంటే ఆయన రాజు కదా, ఆయన చెప్పింది వినాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయనకంటూ ఒక చట్టం ఉంటుంది, ఆయనకంటూ ఒక ధర్మశాసనం ఉంటుంది. దానిని మనం అనుసరించాలి కదా, అనుకరించాలి కదా. భయం, చేయలేమన్నటువంటి భయం. అందుచేత ఎప్పుడు కూడా ఆయనని ప్రభువులాగానే ఆరాధిస్తాం, కానీ రాజులాగా కొలవనే కొలం. క్రీస్తునందు ప్రేమిత్రులారా, 1920వ సంవత్సరంలో మెక్సికో దేశంలో ఉన్నటువంటి టెటిలిటేరియన్ దుండగులు క్రైస్తవులను అణిచివేయటం ప్రారంభించారు. దేవుని ఆరాధించకుండా అనేక రకాలుగా క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఫాదర్ మిగువల్ ప్రో అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ అధికారులపై తిరుగుబాటు చేసి, లేదు, మేము ఆరాధించుకున్నటువంటి మా యేసయ్య నిజమైనటువంటి దేవుడు, మా ఆరాధనను ముందుకు కొనసాగనివ్వండి అని ఎప్పుడైతే అర్థించాడో, మెక్సికో దేశ ప్రధానమంత్రి వెంటనే 23వ తారీఖు నవంబర్ నెల 1927వ సంవత్సరంలో ఆయనకు ఉరిశిక్షను అమలు చేశాడు. ఉరిశిక్ష అమలు చేయబడినటువంటి రోజున ఈ ఫాదర్ ప్రో ఖచ్చితంగా నన్ను క్షమాభిక్ష అడుగుతాడు, ఖచ్చితంగా ప్రాణభిక్ష అడుగుతాడని మెక్సికో దేశ ప్రధానమంత్రి అనేక మంది పాత్రికేయులను, అనేక మంది మీడియా మిత్రులను పిలుచుకొని సిద్ధంగా ఉన్నాడు. కానీ జరిగినటువంటి ఆశ్చర్యం ఏమిటి అంటే, ప్రియమిత్రులారా, ఫాదర్ ప్రో మోకరించి శిలువను పట్టుకొని ప్రార్థించి లేచి నిలబడి, కుడి చేతిలో శిలువను పట్టుకొని, ఎడమ చేతిలో జపమాలను పట్టుకొని, 2 చేతులను వీడ్చి, రొమ్ములను చీల్చి, వీవా క్రీస్తురే, వీవా క్రీస్తురే, వీవా క్రీస్తురే, నేను నమ్ముకున్నటువంటి నా యేసయ్య నిజమైనటువంటి రాజు అని అక్కడికక్కడే మరణించాడు. అలాగే 2వ శతాబ్దంలో రోమా సైన్యాధికారులు హోలీ కార్ప్ అనేటువంటి బిషప్ను బంధించి, నీవు ఆరాధించినటువంటి నీ యేసయ్యను శపించమన్నారు. అయితే ఈ బిషప్ గారు చెప్పినటువంటి సమాధానం, అయ్యా, నాకు 86 సంవత్సరాలు, ఈ 86 సంవత్సరాలలో నేను ఆరాధించినటువంటి నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయలే. అయ్యా, నాకు 86 సంవత్సరాలు, ఈ 86 సంవత్సరాలలో నేను కొలిచేటువంటి నా దేవుడు ఎప్పుడు కూడా నా కొట్టనే కొట్టలా. అటువంటిది ఎలాగా నా దేవుని నేను శపిస్తాను, శపించనంటే శపించను అన్నారు. వెంటనే ఈ రోమా సైన్యాధికారులు, ఇదిగో, ఒకవేళ నీ దేవుని నువ్వు శపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి సలసల కాలేటువంటి అగ్నిలో నిన్ను పడేస్తాము అని చెప్పారు. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, వయస్సు మళ్ళినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ బిషప్ గారు చెప్పినటువంటి సమాధానం చాలా ఆశ్చర్యపరుస్తుంది. అయ్యా, మీరు చూపించినటువంటి ఈ మంట, ఈ అగ్ని మా అయితే గంట కాలుతుంది, నన్ను పడేస్తే ఇంకో 2 గంటలు కాలుతుందేమో, కానీ ఒకవేళ నా యేసయ్యను నన్ను శపిస్తే నేను నిత్య నరకాగ్నిగా వెళ్తాను, అక్కడ నిత్యము అగ్నిలో ఉండాల్సి వస్తుంది, దానికన్నా ఇక్కడ మరణించడమే సుగమయము అని క్రీస్తునందు ప్రేమితులారా బ్రతికి ఉండగానే అగ్నిలో దేవుని కోసం సజీవ దహనమయ్యారు. ప్రేమితులారా, గమనించాలి, యేసయ్య ఈ లోకానికి వచ్చింది మూగవాళ్ళకి మాటనివ్వటానికి, చెవిటి వాళ్ళకి వెనుకనివ్వటానికి, పక్షవాత రోగులకి స్వస్థతనివ్వటానికి, మరణించిన వ్యక్తులను జీవంతో లేపటానికి కానే కాదు. అది కాదు ప్రధాన ఉద్దేశం. ఆయన ఇహలోకానికి వచ్చింది ఆయనతో పాటు మనల్ని కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి. యేసు ప్రభులు వారు పిలాతు ముందు చెప్పినటువంటి మాట ఇదే, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. ప్రేమితులారా, గమనించండి, మరి మనము ఇహలోకానికి సంబంధించినటువంటి వ్యక్తులమా, లేదా పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తులమా? పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? పరలోక రాజ్యం ఎవరు చేరుకుంటారు అంటే కేవలము 3 రకపు వర్గపు మనుషులు మాత్రమే.
అందులో ప్రధాన వర్గం ఎవరు అంటే ప్రేమించేటువంటి వ్యక్తులు. కథోలిక విశ్వాస ప్రకారం దేవుడు 2 చోట్ల నెలకొని ఉంటాడు. ఇందులేడని అందువలదని సందేహం వలదు, ఎందెందుకు వెతికినా అందందు కలడు అనేది హైందవ లేఖ విశ్వాసం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. కానీ కథోలిక విశ్వాస ప్రకారం దేవుడు 2 చోట్లే ఉన్నాడు. ఎక్కడ అంటే నెంబర్ 1, ఆయన దివ్యబలి పూజలో ఉన్నాడు. వాక్య రూపంలో, అపరూపంలో, దివ్య సంస్కార రూపంలో ఆయన నెలకొని ఉన్నాడు. రెండవది ఇంకెక్కడ ఉన్నాడంటే మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారమునిచ్చితిరా, దప్పికగా ఉన్నప్పుడు నా దాహమును తీర్చితిరా, చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించితిరా, రోగిగా ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరా. ఈ అత్యల్పులలో మీరు ఏ ఒక్కరికి ఏది చేసినా కానీ అది నాకు చేసినట్లే అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఎక్కడున్నారంటే ఎక్కడైతే అముస్త్రత ఉన్నదో అక్కడ ఉన్నారు. గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ప్రేమించేటువంటి వ్యక్తి సేవించకుండా ఉండలేడు. పరలోక రాజ్యములో గొప్పవారు ఎవరు అంటే ఎవరైతే సేవకు రూపాన్ని దాల్చి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యములో గొప్పవారు. అటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని సాక్షాత్తు యేసు ప్రభుల వారే చెప్పి ఉన్నారు. ఇది మొదటి రకపు వర్గపు వ్యక్తులు. రెండవదిగా ఇంకెవరు పరలోక రాజ్యానికి చేరుకుంటారంటే ప్రేమితులారా, ఎవరైతే హృదయ పరివర్తన కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు వెంటనే పరలోక రాజ్యం చేరుకుంటారు. యేసు ప్రభుల వారికి ముందుగా బాప్తిజు యోహాను చేసినటువంటి ఎడారిలో చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో కాలం సంపూర్ణమైనది, ఎత్తు పల్లములు సమతుల్యం కావించబడాలి, మారు మనసు పొందండి అని వెలుగెత్తి చెప్పాడు. యేసు ప్రభుల వారు కూడా చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం మార్కు శుభవార్త 1:15లో మనం చూస్తాం. కాలము సంపూర్ణమైనది, హృదయ పరివర్తన చెందండి అని చెప్పారు. యేసు ప్రభు మరణించిన అనంతరము మా పాపాల వలనే యేసు ప్రభు మరణించారని ప్రజలందరూ కూడా నిరుత్సాహములో ఉండి పేతురుని అడగా, అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు గారు చెప్పినటువంటి మాట, ఎదుగో మీరు హృదయ పరివర్తన చెంది జ్ఞానస్థానాన్ని స్వీకరించండి అని చెప్పారు. అవును ప్రియమిత్రులారా, ఎవరైతే హృదయ పరివర్తన చెందుతారో అటువంటి వ్యక్తులు వెంటనే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. హృదయ పరివర్తన చెందినటువంటి జక్కయ్యతో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చునుగాక. హృదయ పరివర్తన చెందినటువంటి మంచి దొంగతో చెప్పినటువంటి మాట, నేడే నీవు నాతో పాటు పరలోక రాజ్యానికి వచ్చుదువుగాక. అవును ప్రేమితులారా, హృదయ పరివర్తన చెందినటువంటి వ్యక్తులు నేరుగా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇది రెండవ కేటగిరీ. మూడవదిగా ఇంకెవరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు అంటే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 3వ వచనము, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యం ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని యేసు ప్రభుల వారు పలుకుతూ ఉన్నారు. పరలోక రాజ్యం ఎవరు చేరతారంటే చిన్న బిడ్డ వలె ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే. అవును ప్రియమిత్రులారా, చిన్న బిడ్డలు ఎటువంటి వారంటే ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు, బలహీనం కలిగినటువంటి వ్యక్తులు, నిర్మల హృదయం కలిగినటువంటి వ్యక్తులు, ప్రతి విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు. చాలా సందర్భాలలో పెద్దవాళ్ళు ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోతూ ఉంటారు. మనం ఒకసారి తల పైకెత్తి చూస్తే మొత్తం కూడా ఆశ్చర్యమే, ఒకసారి తల కిందకి చూస్తే ఆశ్చర్యమే, కొండలు, లోయలు, జలపాతాలు. ఒకసారి మన హృదయంలోకి తొంగు చూస్తే సమస్తము కూడా ఆశ్చర్యమే. ఈ శరీరంలో వంటి ధర్మక్రియలు సమస్తము కూడా ఆశ్చర్యమే. అవును, ఎవరైతే ఇటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో ప్రేమితులారా, అటువంటి వారు పరలోక రాజ్యానికి చేరుతూ ఉంటారు. వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. క్రీస్తు రాజు మహోత్సవము అనేది మన జీవితాలలో ఒక అవగాహన, ఒక ఆలోచన తీసుకొని రావాలి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో సాదాసీదా క్రైస్తవునిగా బ్రతికితే చాలదు, ఖచ్చితంగా రోషం కలిగినటువంటి క్రైస్తవునిగా బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తులం అవుతాం. అప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి సులువుగా వెళ్తాం. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.